ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అంబటి అరెస్ట్ అనంతరం పరిణామాలతో ఏపీలో కాపు వర్సెస్ కాపు రాజకీయం రగులుకుంది. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు గోదావరి జిల్లాల వరకు పాకాయి కాపు పాలిటిక్స్. అంబటిని అరెస్ట్ చేయడం ఖచ్చితంగా కాపులను వేధించడమే అంటోంది వైసీపీ. మరి గతంలో పవన్ ను ఇతర నేతలను తీవ్రంగా దూషించినప్పుడు వేధించినప్పుడు ఈ కాపు నేతలు ఎక్కడున్నారని ప్రశ్నిస్తోంది కూటమి. వైసీపీ మొదలుపెట్టిన కాపు రాజకీయానికి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది కూటమి పార్టీ. అంబటి రాంబాబు అరెస్టు సమయంలోనే ఆ పార్టీకి కులం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు అధికార కూటమి నేతలు. గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ ను ఇతర నేతలను దూషించినప్పుడు ఈ నేతలకు కులం గుర్తుకు రాలేదా అన్నారు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. తమ ప్రభుత్వం అభివృద్ధినే నమ్ముకుందని, వైసీపీ మాత్రం కులం మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇంత మంచి మనం ఏఐలో 20 లక్షల కోట్లు రాబోతుంది. దాంట్లో ఎంత షేర్ తెచ్చుకోవాలి? గ్రీన్ఫీల్డ్ హైవేస్ వస్తున్నాయి, హై స్పీడ్ ట్రైన్స్ వస్తున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పుడు ఈ కులం కార్డు వాడి రాష్ట్రాన్ని డైవర్ట్ చేయటం వీళ్ళకి తెలిసింది ఇదే. సో ఏదైనా ఒక టాపిక్ వస్తే దాన్ని డైవర్ట్ చేసి దాన్ని కులం మతాల కింద ఎలా రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ పోయి ఇంకా సిగ్గురాలేదు, ఇంకా అదే ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని ఎవరో ప్రజలు నమ్మే ఉద్దేశం లేదు. ఏ కాపులు నమ్మట్లేదు ఆయన్ని. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి చాలా మంది కాపు నేతలు దూరమయ్యారు. కిలారు రోసయ్య, సామినేని ఉదయభాను, గ్రంథి శ్రీనివాస్ తో పాటు మంత్రులుగా పనిచేసిన ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. వీరితో పాటు చాలా మంది చోటామోటా కాపు నేతలు వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరిపోయారు. దీంతో పాటు గత ఎన్నికల్లో దూరమైన కాపు ఓటు బ్యాంకును తిరిగి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. అందుకోసం కలిసి వస్తుందన్న ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు అనంతర పరిణామాల్లోనూ కాపు నేతపై కూటమి ప్రభుత్వం దాడికి పాల్పడుతోందని ఆరోపించారు వైసీపీ నేతలు. వైసీపీలోని కాపు నేతలంతా ఓ భారీ ర్యాలీకి వెళ్లి అంబటి కుటుంబాన్ని పరామర్శించారు. లేటెస్ట్ గా వైసీపీ కాపు నేతలు ముద్రగడ పద్మనాభరెడ్డిని ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు కాపులను ఆకర్షించే అంశాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రాజమండ్రి జైల్లో ఉన్న అంబటి రాంబాబును పరామర్శించిన నేతలు కాపులను ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. పూర్వం సామెత ఉంది, పిల్లిని 4 గోళ్ల మీద కొట్టినా తిరగబడుతుంది అనేటువంటిది. మీరు ఏకంగా తీసుకొని వచ్చి పులిని పెట్టారు, 4 గోళ్ల మధ్యలో పెట్టి మీరు బాధించాలని చెప్పి లేదా మీరు రెచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. పిల్లే తిరగబడితే మరి పులి ఎంత రకంగా ఉంటుందో అనేటువంటిది రేపు బయటకు వచ్చిన తర్వాత, రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో అనేటువంటి దయచేసి గమనించండి. అయితే కాపు ఉద్యమానికి రిజైన్ చేశారని చెప్పి వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభరెడ్డి తమ సామాజిక వర్గానికి ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని ప్రశ్నిస్తున్నారు కూటమిలోని కాపు నేతలు. అటు వైసీపీ మాత్రం అంబటి అరెస్టు ఇష్యూతో మరోసారి కాపు ఉద్యమాన్ని తట్టిలేపాలని ప్రయత్నిస్తోంది. అందుకు ముద్రగడ సారథ్యాన్ని ఆ పార్టీ నమ్ముకున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.